1 to 1000 స్క్వేర్స్. క్వశ్చన్లో మనల్ని ఏ స్క్వేర్ అడిగినా సరే మనం 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సాల్వ్ చేసే ముందు మనకి 1 to 9 స్క్వేర్స్ అనేది తెలియాలి. ఓకేనా? 1 to 9 స్క్వేర్స్ అనేది మనకు తెలిస్తే క్వశ్చన్లో 1 to 100 ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 93 స్క్వేర్, ఈ 93 స్క్వేర్ని 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. 9 స్క్వేర్ ఎంత? 9 స్క్వేర్ అనేది 81, 3 స్క్వేర్ 9. సో మనం దీన్ని 2 డిజిట్స్లో రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 9 3s 27, 27 2s ఎంత అవుతుంది? 54. ఈ యూనిట్ డిజిట్ని రాసుకోకుండా యూనిట్ డిజిట్ తర్వాత రాసుకోవాలి. దీన్ని యాడ్ చేయండి. ఇది 9, ఇది 4, ఇది 6, 8. ఆన్సర్ వచ్చేసి ఎంత? 8649. జస్ట్ 5 సెకండ్స్లో మీరు సాల్వ్ చేయగలిగారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 84 స్క్వేర్. ఓకేనా? 8 స్క్వేర్ 64, 4 స్క్వేర్ 16, 8 4s 4 2s. వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. చేసి 64 వస్తుంది. యూనిట్ డిజిట్ని వదిలిపెట్టి ఇక్కడ 64 రాసుకోవాలి. 6 4 + 1 5, 6 + 4 10, 1 క్యారీ 7 0 5 0 6. మీరు క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఆన్సర్ వస్తుంది. మనకి 1 to 100 స్క్వేర్స్లో ఏ నెంబర్ ఇచ్చినా 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు.